హల్లెలూయా హల్లెలూయా. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మరి అలాగే దైవజనులకు నా వందనాలు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చెప్పాలని ఏం కాదు, కానీ మరి పాస్టర్ గారికే ఇస్తాను. నేను ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్నగా నా సాక్ష్యాన్ని కూడా చెప్పాలి. జనవరి 1కి 31 రోజున చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. తర్వాత ఆదివారం కూడా మరి టైం లేక రాలేకపోయాను. ఈరోజు సాక్ష్యము రెండోది కొద్ది మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లోని. ముందుగా వాక్యం నుంచి వెళ్దాము. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 2వ వచనం. చాలు తల్లి. స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి, సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా, రాజానికి వందనాలు, స్తోత్రాల తండ్రి. ఈ పూట ప్రభానికి వందనాలు. యోగ్యత లేనప్పటికీ ప్రభానికి వందనాలు, స్తోత్రాన్ని దాసురాలని నన్ను నిలబెట్టుకొని నీ బోరుగాని ప్రతినిధిగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి అయ్యా నీ ఉపదేశమే ప్రభానికి స్తోత్రాలు మాకు వినబడాలి. ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నూతన కోణంలో మమ్మల్ని నడిపించమని, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని ఉంచమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మొదటి సమూయేలు మరి 1వ అధ్యాయం కాడించి చూస్తే హన్నా తల్లి విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చాలాసార్లు మీకు చెప్పిన వాక్యమే. దైవజనులు నేను కూడా శ్రీలకోటంలో మరి పాస్టర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, హన్నా తల్లి గర్భఫలం లేక తనకున్న నిందను బట్టి, తనకున్న వేదనను బట్టి దేవుని మందిరంలో మరి బలిపీఠం దగ్గర కన్నీళ్లు కార్చుచు మరి గోజరింపుతూ వేదన పడుతూ మరి మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ 2వ అధ్యాయం కాడికొస్తే మరి ఏలియా, అమ్మ మత్తురాలై ఉన్నావా, ఇంకా లేవు, ఎందుకు ఇలా ఉన్నావంటే, అయ్యా నన్ను పనికి మాలదాల్లాగా ఎంచకు. హల్లెలూయా. నన్ను పనికి మాలదాల్లాగా ఎంచకు. నాకున్న నిట్టూర్పును బట్టి, నాకున్న వేదనను బట్టి, నాకున్న నిందను బట్టి నేను దేవుని దగ్గర మొరపెడతానికి వస్తానని 2వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు ఏలియా, నీకు ఏం వేదన ఉందమ్మా, ఏం బాధ ఉందంటే, అయ్యా నాకు ఒక మగబిడ్డను, నాకు గర్భఫలం కావాలి, నాకు ఒక మగబిడ్డ కావాలి, మరి నాకున్న ఆ గొడ్రాలనే తనాన్ని తీసివేయాలి, నాకు ఏమైనా దేవుడు నాకు గర్భఫలం తెరవాలని మరి దేవుడిని అడిగినప్పుడు ఏలియా దీవిస్తాడనమాట. హల్లెలూయా. ప్రవచింతాడు హన్నా పట్ల.
అలా ప్రవచించక పాలు విడవకుండానే మరి దేవుని మందిరంలో అప్పగింతనని దేవుని మందిరంలో ప్రతిష్ఠించుకుంటుంది. చాలాసార్లు చెప్పిన విషయమే ఇది. ఎప్పుడైతే అలా ప్రతిష్ఠించుకుంటుందో పాలు విడవగానే మరి సమూయేలుని దేవుని మందిరంలో విడిచిపెడద్ది. అలా దేవుని మందిరంలో విడిచిపెట్టగా మరి ఏలియాకి పరిచర్య చేస్తూ నమ్మకంగా మరి తనతో పాటు తను కూర్చున్న కాడ కూర్చుంటూ, నుంచున్న కాడ నుంచుంటూ మరి తనకి ఎంతగానో పరిచర్య చేస్తూ నమ్మకంగా మరి సమూయేలు ఉండిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండడం వల్లే మరి సమూయేలుని దేవుడు మరి దీవిస్తాడు. హల్లెలూయా. తన నమ్మకత్వాన్ని. రెండోది తల్లి సమర్పణ. హల్లెలూయా. తల్లి సమర్పణ. సమూయేలు కూడా అదే విధంగా తల్లి ఎలాగైతే బోధించిందో, తల్లి ఎలాగైతే మరి వాక్యాన్ని వినిపించిందో, దైవజనుల పట్ల, మందిరం పట్ల, పరిచర్య పట్ల ఎలాగైతే బోధించిందో అదే విధంగా సమూయేలు ఇంత చిన్ననాటి నుండి కూడా పాలు విడిచిపెట్టాక సమూయేలు నమ్మకంగా ఏలియా గారికి పరిచర్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల్ని ఎప్పుడూ కూడా గారాబం చేయకూడదు. మన పిల్లల్ని గారాబం చేయకూడదు. గారాబం ఎక్కడ ఉండాలంటే ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. మందిరంలో, దైవజనుల దగ్గర, పరిచర్య దగ్గర, సహవాసం దగ్గర మనం గారాబం ఉండకూడదు. చాలామంది బిడ్డలను గారాబం చేస్తారు. నా విషయానికి వస్తే నిజం చెప్తున్నాను తల్లి, నాది ఇది సాక్ష్యం ఇది. మరి నేను నా పిల్లలిద్దరిని కూడా మా పాస్టర్ గారు నిన్న చాలా గారాబం చేశాము. చాలా ఇక మాకే ఉన్నారు అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మాకు చిన్నతనంలోనే పిల్లలు పుట్టారు కాబట్టి మాకు ఏమీ తెలిసేది కాదు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు వాళ్ళకి ఏమీ లోటు లేకూడదని చాలా గారాబంగా ఎక్కడికి తీసుకెళ్ళేవాళ్ళం కాదు, ఎక్కడికే పంపించేవాళ్ళం కాదు. ఎవరింటికాడ ఉండడానికి నాకు ఎలాగా కుటుంబం లేదు. ఇంకా పిల్లలు నా దగ్గరే ఉండేవారు. అంత గారం చేసిన అందరూ హేళన చేసేవారు. వీళ్ళు పిల్లలు బాగుపడతారంటే చదువు రావట్లేదు, రెండోది ఇంకా తెలివి లేదు, ఏమి లేదని అందరూ హేళన చేస్తే బాధపడేదండి. అందరూ అంటే ఎవరొకరు నా కుటుంబమే చాలా విషయాల్లోని బాధ పెట్టేవారు. వాళ్ళందరూ కూడా మంచి చదువులు చదువుకునేవారు. నా పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లో చదివించేదాన్ని. అలా మంచిగా ఉండేవారు, మంచి వస్త్రాలు కట్టుకుని. నా పిల్లలంతా హీనమైన పరిస్థితిలో ఉండేవారు. హేళన చేసేవారు. ఎందుకు పిల్లల్ని కన్నారో, ఎందుకు మీరు ఇలా చేశారు, పెంచలేకపోతే పిల్లల్ని కంటం మానేపోయారా అని చాలా హేళన చేసేవారు. కానీ నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నేను గారం పెట్టాను, మాకంటూ ఏమీ లేదు, కానీ నువ్వే సమకూర్చు ప్రభు, నా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రార్థన చేసేదాన్ని. వినయ్ కూడా మరి ప్రార్థన చేయకపోవడం, పాటలు పాడకపోవడం, పరిచర్యలో ఉండకపోవడం, సిగ్గుపడతాం, చాలాసార్లు బాధపడ్డాను. కానీ నిజంగా పాస్టర్ గారు ప్రార్థన, మీ ప్రార్థన దేవుడు అంగీకరించి మరి చింతనలు కూడా మంచిగా జ్ఞానంతో నింపుతున్నాడు, మంచి స్వరం ఇచ్చాడు. వినేదాన్ని మరి ఈ సంవత్సరం నాన్నగారికి ఎంతో సహకరించాడు. ఏ తల్లికైనా బిడ్డల కంటం కాదు, కానీ వారు ప్రయోజకులైనప్పుడే వారికి సంతోషం ఇస్తుంది. మరి మొన్న మీటింగ్స్కి వెళ్ళి వచ్చిందే వాళ్ళ నాన్నగారి చేతిలో పెడితే నేను చాలా సంతోషపడ్డాను. అడి ముందు చెప్తే బాగోదని ఎప్పుడు కన్నీళ్ళు మింగాను. ప్రభువా ఈయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉంచి సేవ చేయాలి, మంచి జ్ఞానంతో నింపు, కోపం తీసేసి, సిగ్గును తీసి అందరితో కలిసి ఉండాలి, సేవకులకు పరిచర్య చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలని ఒకటే ప్రార్థన చేసేదాన్ని. పాస్టర్ గారు ఎప్పుడైనా గర్దించినా కూడా నన్ను కూడా తిట్టేవారు. నాకు బాధ వేసేది. అలా ఉండకూడదు ప్రభు, మంచిగా నాన్నగారికి సహకరించాలి, సంఘానికి సహకరించాలి. దైవజనుడు కదా, వాడికి ఆలోచన చిన్నప్పుడే ప్రతిష్ఠించుకున్నాం కదా అని చాలా వేదన పడేదాన్ని. కానీ ఈ సంవత్సరం దేవుడు వాళ్ళ నాన్నగారికి సహకారం అయ్యేటప్పుడు నాకు చాలా సంతోషం. చాలామందికి చెప్పేసి నా విషయం ఆడికి తెలియదు, నాన్నగారికి తెలియదు, కానీ అందరికీ చెప్పాను నా కొడుకు ఈరోజు నాన్నగారికి సహకరించాడని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన బిడ్డలు దేవునిలో ఎదిగినప్పుడు, దైవజనులకు సహకరించినప్పుడే తల్లిదండ్రులకి ఆశీర్వాదం, ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా తల్లి ఎప్పుడైతే సమూయేలుని దేవుని మందిరానికి విడిచిపెట్టిందో, ఏలియా గారికి దైవజనుడి దగ్గర విడిచిపెట్టిందో, దేవుడు ఇప్పుడు హన్నా తల్లికి ఘనత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకి ఆశీర్వాదం వచ్చిందంటే అది హన్నా వల్లే. ఎందుకంటే తన సమర్పణ, ఆవిడ సమర్పణ బట్టే, ఆవిడ తీర్మానం బట్టే, దేవుడి దగ్గర ప్రతిష్ఠించుకోవడం బట్టే ఈరోజు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా, నీ బిడ్డలు దీవించబడాలన్నా నీకు ఒక సమర్పణ ఉండాలి తల్లి.
హల్లెలూయా. నా బిడ్డలే పరిచర్య చేయాలా, నా బిడ్డలే సేవకుడితో ఉండాలా, నేనే చెయ్యాలా, నేనే ఉండాలా? లేదులే తల్లి, దేవుడు నీకు కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కృపను బట్టే నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ సమర్పణ బట్టే నీ బిడ్డలకి దీవులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రిబ్బకమ్మ కోసం కూడా, టైం ఎక్కువ అవుతుంది, బైబిల్లో రిబ్బకమ్మ కోసం కూడా చూసుకుందాము. దేవుడు తల్లి గర్భంలో ఉండగానే యాకోబు మీద ఒక ప్రణాళిక ఉంచాడు. హల్లెలూయా. ఆ ప్రణాళిక మరి ఎవరికి చెప్పలేదు, కానీ ప్రార్థన చేసింది. అయ్యా, నా కొడుకు మీద నీ ప్రణాళిక ఉంచింది కదా, ఏదై ఉన్న నీ చిత్తం ఏదైతే ఉందో మరి ఆ చిత్తమే నా బిడ్డ మీద నెరవేర్చవాలని ప్రార్థన చేసింది. హల్లెలూయా. పెద్దవాడైనప్పటికీ తొట్టిల్లిపోడు, అన్నగారిని మోసగించాడు, తండ్రిని మోసగించాడు, అందరినీ మోసగించినప్పటికీ ఒకానొక టైంలో దేవుడు ఏ ప్రణాళిక ఉంచాడో యాకోబు మీద ఆ ప్రణాళికలో నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఆ చిత్తమే నెరవేర్చబడింది. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా, నా మాట వినట్లేదండి, చదవట్లేదండి, లేదంటే పనిలో లేరండి, ఇంకోటి నువ్వు ఏదైనా వేదన పడుతున్నావేమో, కానీ ఈ టైంలో నేను నిశ్చయముగా చెప్తున్నాను, నీ బిడ్డల మీద ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక మీద నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను, నా బిడ్డల మీద ప్రణాళిక ఉండాలి ప్రభా, నా భర్తకి అది సేవ చేయడు, నా బిడ్డలు కూడా సేవ చేయాలి, నా బిడ్డలు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, నా బిడ్డలు కూడా దీవించబడాలి, తలగా ఉండాలి, ఏమైనానని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఎక్కువ శాతం నా బిడ్డల కోసమే కన్నీళ్ళు కార్చాను. ఏమైనా సంఘంలో నిలబడాలి, లోకాశలు శరీరాశుల బిడ్డల మీద ఏలుబడవకూడదు. ఒక దైవజనుడు ఎలా ఉన్నాడో పరిశుద్ధం కలిగి వారి బిడ్డలు కూడా అలాగే ఉండాలి, అదే సమర్పణ కలిగి ఉండాలి. ఐఎఫ్జీలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు నేను వింటాను, దైవజనుడికి భారం ఉంటుంది కానీ సేవకురాలకు భారం ఉండదు, వారి బిడ్డలకు భారం ఉండదు, లోకంలో ఉంటారని ప్రార్థన చేసినప్పుడు నేను ఎప్పుడు కన్నీళ్ళు కారుస్తాను. నా భర్త మీద ఉన్న అభిషేకం నా మీదకి, నా బిడ్డల మీదకి ఉండాలయ్యా, ఏమైనా సమర్పణలో మమ్మల్ని అందరినీ కట్టయ్యా అని ఎప్పుడు ప్రార్థన చేసి కన్నీళ్ళు కడతాను. నిజంగా అక్కడ చేసిన ప్రార్థనే ప్రతి మా ఎఫ్జీలో సేవకులందరినీ దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు కూడా అదే సమర్పణలో ఉండాలి, నీ బిడ్డలు కూడా అదే సమర్పణలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న తెల్లటువంటి సమర్పణ ఉంది, రెబ్బకమ్మ కూడా అదే సమర్పణలోకి వచ్చింది. దేవుడు చెప్పగానే అదే ప్రకారం యాకోబును పెంచింది. హల్లెలూయా, హల్లెలూయా. మోసగాడైనప్పటికీ మరి దేవుడు ప్రణాళికలు తప్పుకుపోలేదండి, దేవుడు దర్శనంలో తప్పుకుపోలేదండి. హల్లెలూయా. ఇంకొకరిని జ్ఞాపకం తెచ్చుకుందాం, యోసేపుని. హల్లెలూయా. తండ్రికి ఇష్టం లేని కొడుకు అయినా, హల్లెలూయా, అన్నదమ్ములకి ఇష్టం లేని కొడుకు అయినా, హల్లెలూయా, అయినప్పటికీ చిన్నప్పుడే ఒక దర్శనం మేరకు మరి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. 11 పనులు నీకు సాష్టాంగపడతాయని ఎలాగైతే దేవుడు ఆ దర్శనం చూపించాడో, పెద్ద నమ్మకంగా ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు మరి అన్నలే అప్పగించేశారు. హల్లెలూయా. అయినప్పటికీ ఆ దర్శనం మేరకు యోసేపు ప్రార్థన చేయగా ఒకనొక నాటికి ఆయన ఉన్నత స్థాయిలో ఉండగా 11 మంది అన్నదమ్ములు ఆయనకి సాష్టాంగపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆ దర్శనాన్ని మర్చిపోలేదండి, యోసేపు ఆ సమర్పణ మర్చిపోలేదండి. ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతోగానో మరి శోధించబడినా కానీ పాపాన్ని విదిల్చుకొని పరిగెత్తాడు. అందుకు కాబట్టి దేవుడు ఉన్నత శిఖరాలు ఉంచాడు. హల్లెలూయా. 11 పనులంటే 11 అన్నలు వచ్చి సాష్టాంగపడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నీకు ఏ దర్శనం ఉంది ఈ రోజుని? యవన బిడ్డలు, మీకు ఏ దర్శనం ఉంది? చిన్నప్పటి నుంచి కూడా లోకం వైపు, పాపం వైపు, సినిమాల వైపు, జోక్స్ వైపు, చెడ్డ విషయాలు, చెడ్డ స్నేహితులు అలా వెళ్తున్నారేమో. దేవుడు ఒక దర్శనం నీకు ఇవ్వాలి. హల్లెలూయా. యవన బిడ్డలు, దేవుడు ఒక దర్శనం మీకు ఇవ్వాలి. ఆ దర్శనం మేరకుంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆ ప్రణాళికలో ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆ సమర్పణలో ఉన్నాడండి. పాపాన్ని విధిల్చుకున్నాడు, శోధనలు భరించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు. అందుచేతే ఒకనొక టయానికి యోసేపు ఘనత వచ్చింది. ఈరోజు నీకు ఘనత రావాలన్నా, నీకు ఆశీర్వాదం రావాలన్నా, నీకు చిన్ననాటి నుండి సమూయేలుతో దేవుడు ఎలా మాట్లాడాడో, మరి యోసేపుతో ఏ దర్శనం మేరకు మాట్లాడాడో ఆ దర్శనం నీకు ఉండాలి.
ఇప్పుడు పిల్లలకి ఆ దర్శనాలు రావట్లేదండి, ఆ సమర్పణ రావట్లేదు. మందిరంలో ఉంటారు కానీ దైవజనుడితో ఉంటాడు కానీ ఆ సమర్పణ ఉండదు, ఆ దర్శనాలు ఉండవు, అభిషేకమే తెలియదు. హల్లెలూయా. ప్రార్థన జీవితమే తెలియదు. ప్రార్థన చేయమంటే మరి ఇక్కడ ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటా టైం అయిపోయిందో టైం అయిపోయిందో అంటున్నాయి కానీ ప్రార్థన చేయడం తెలియదు. ఆకతైతే మామూలు వచ్చి ఉన్నంతైతే బాబు చేసి తీసుకుని పోవాలి. హల్లెలూయా. ప్రార్థనతో నింపబడాలి, ప్రార్థన శక్తితో నింపబడాలి, కన్నీటి ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందుకోవాలి. హల్లెలూయా. ఆశామాషిగా నువ్వు బాప్తిసం తీసుకోవడం అంటే దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు తల్లిలందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, నీ బిడ్డల పట్ల నీ ప్రణాళిక ఏంటి? ఏ సమర్పణలో నీ బిడ్డలు ఉంచుతున్నావు? ఏ సమర్పణలో నీ బిడ్డలు ఎదుగుతున్నారు? టీవీలు చూస్తూ లోకంలో ఇంటికాడ ఎలా ఉంటున్నారు, బయట కాలేజీలు ఎలా ఉంటున్నారు, లేదా స్కూల్లో ఎలా ఉంటున్నారు నువ్వు గమనించుకోగలుగుతున్నావు తల్లి? వారి నడవడక, వారి ఆలోచన, వారి తలంపు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజును దేవునితో మనం పెనవేసుకుంటూ మంచి స్నేహితులతో పెనవేసుకుంటున్నాము. వారి పేర్లు స్టేటస్లో గీసేసుకుంటున్నారు, పొలమంట పేర్లు గీసుకుంటున్నారండి శరీరం మీద. దేవుడిచ్చిన శరీరాన్ని నువ్వు దేవునికి అంకితం చేయాలి. ఫ్రెండ్స్కి, స్నేహితులకి, బంధువులకి, వీళ్ళకి కాదు. నీకు ఎవరు ఇష్టం అంటే మా బంధువులు ఇష్టం. బంధువుల దగ్గరికి ఎన్ని రోజులైనా ఉంటాము, ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తాం, కానీ దేవుని పరిచర్య దగ్గరికి రావాలంటే కష్టం, దైవజనుడిని వెంబడించాలంటే కష్టం, పరిచర్య చేయాలంటే కష్టం. హల్లెలూయా. మీటింగ్స్ రావాలంటే కష్టం, కానీ బంధుప్రీతి ఎక్కువైపోతుంది. హల్లెలూయా. అబ్రహాము తన స్వదేశాన్ని విడిచినప్పుడే అబ్రహామును దేవుడు దీవించాడు. నిన్ను దీవించాలంటే నీ బంధువుల్ని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. నీ ఇంటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అబ్రహాముకు రావాల్సిన ఆశీర్వాదం అంతా నువ్వు పొందుకోవాలంటే ముందు నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి. బంధుప్రీతి మనకు ఉండకూడదండి. పరిచర్య చేసే వ్యక్తులకేంటి, సంఘానికేంటి, సేవకులకేంటి బంధుప్రీతి ఉండకూడదు. ముందు సంఘం, దైవజనుడు, తర్వాతే బంధువులు. హల్లెలూయా. ముందు దేవుడండి, తర్వాత దైవజనుడు, మూడోదిగా సంఘం, తర్వాతే నెక్స్ట్. ముందు నువ్వెవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. తల్లిగా మనం గమనించుకోవాలి, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు. నాదేం గొప్ప కాదు కానీ నాకు ఏదైనా తేడా వచ్చినట్టు మన ఎవరిని అడిగాను, పిల్లలు కంట్రోల్ చేస్తాను, ఖచ్చితంగా తిడతాను. నా మట్టుకు నాకు తెలిస్తే ఖచ్చితంగా అడుగుతాను, తెలియకపోతే నాకు ఏం తెలియదు. కానీ లోపల ఏముంటుంది, పాస్టర్ గారు ఏమి గమనించడం లేదు, ప్రతి బిడ్డని గమనిస్తూనే ఉంటాను. ఏదైనా నాకు తేడా వచ్చిందంటే ఖచ్చితంగా అడుగుతాను, ఎందుకంటే ఆత్మీయ తల్లిగా నాకు అది ఖచ్చితంగా నేను అడగాలి ఆ విషయాన్ని. లేదు నేను వేరేగా అనుకుని నా పిల్లల్ని ఎలా గద్దింతానో నా సంఘ బిడ్డలు కూడా అదే, వాళ్ళు కూడా నా బిడ్డలే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్త్రీగా నువ్వు జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అన్న తల్లి సమర్పించుకుంది, ఆ ప్రతిష్టలో తన బిడ్డను పెంచింది. అందుచేతనే ఏలే దగ్గర పరిచర్య నమ్మకంగా చేయబట్టి రెండోది దేవుడు దీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెబెక్కమ్మ రెబెక్కమ్మతో దేవుడు మాట్లాడు, ఆ ప్రణాళికలో పెంచబట్టే తప్పిపోయినప్పటికీ దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపుతో చిన్నప్పుడే దేవుడు మాట్లాడాడు. ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికలో తప్పుకుపోలేదు. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు తప్పుకుపోతున్నారా? ఆ ప్రణాళికలో కట్టబడుతున్నారా? ఆ సమర్పణలో ఉంటున్నారా? దైవజనుని వెంబడిస్తున్నారా? పరిచర్య నమ్మకంగా చేస్తున్నారా? నా బిడ్డలే చేయాలా? లేదా తల్లి అలాగ అనుకోవద్దు. నీ బిడ్డలకి ఆ కృప ఉంది. హల్లెలూయా. దేవుడు ఆ కృపలో పెంచాలని చూస్తున్నాడు. సమూయేలు పరిచర్య చేయబట్టే దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచాడు. ఈరోజు నీ బిడ్డలు పరిచర్య చేస్తున్నారేమో, నువ్వు బాధపడకు. ఇంకా నలగొట్టబడాలి, ఇంకా చితగొట్టబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నలగొట్టబడాలి. వాక్యంలో నలిగిపోవాలి, ప్రార్థనలో నలిగిపోవాలి, పరిచర్యలోకి నలిగిపోవాలి, దైవజనుడి దగ్గర నలిగిపోవాలి. అలా మరుగై ఉన్నప్పుడే దేవుడు దీవించడాన్ని. హల్లెలూయా. మరుగు ఎండడం నేర్చుకోవాలి. రెండో బిడ్డల్ని, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి వెనుకల్లో ఉంచునుగాక. అవకాశం ఇచ్చిన దైవజనుడిని వందనాలు.